సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సురేష్ కుమార్ ఐపీఎస్ మాట్లాడుతూ రొటీన్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వాళ్ళు A1 శివశంకర్ 20 సంవత్సరాలు పైన 6 కేసులు, A2 గోవింద్ 19 సంవత్సరాలు 4 కేసులు ఉన్నాయి. మరొకరు మైనర్ అదుపులోకి తీసుకొని విచారించగా వాళ్ళు నడుపుతున్న బైక్ తో మరో 9 ద్విచక్ర వాహనాలు తొలగించినట్టు ఒప్పుకున్నారు. 9 ద్విచక్ర వాహనాలకు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుల పైన వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. 2022లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగినది. ఈ కేసులోని సెల్వల్ చేసిన సిబ్బందిని డీసీపీ సురేష్ కుమార్ ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఏసీపీ, సిఐ, డిఐ మరియు డిఎస్ఐలు పాల్గొన్నారు. అంటే ఆదివారం 29/9/2024 సాయంత్రం 6 గంటల సమయంలో మా సనత్ నగర్ పోలీస్ సిబ్బంది డిఐ నాగిరెడ్డి అండ్ హిజ్ స్టాఫ్, క్రైమ్ స్టాఫ్ ఎర్రగడ్డ క్రాస్ రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా మాకు అనుమానాస్పదంగా ఒక ముగ్గురు వ్యక్తులు కనిపించినారు. వాళ్ళని విచారించగా వాళ్ళ పేర్లు, ఒక ఆయన పేరు శివశంకర్ 20 years, ఇంకొక ఆయన పేరు గోవింద 19 years, ఇంకొక ఆయన మైనర్ సిసిఎల్ అంటాం ఆయన్ని, మేము పేరు డీటెయిల్స్ చెప్పకూడదు. సో వీళ్ళు ముగ్గురు మాకు కనిపించినారు. వాళ్ళని విచారించగా వాళ్ళు ఆల్రెడీ ట్రావెల్ చేసేది కూడా దొంగిలించిన బైకు. వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి విచారిస్తే ఇంకా 9 బైకులు దొంగతనం చేసినట్టుగా మాకు చెప్పడం జరిగింది. ఈ 9 బైకుల్లో 2 కేసులు సనత్ నగర్ లిమిట్స్ నుంచి, ఒక బోరబండ, బాలనగర్, కుకట్పల్లి, మియాపూర్, చందానగర్, కేపీహెచ్పి, ఇలా అన్ని పోలీస్ స్టేషన్ నుంచి ఒక్కొక్క బైకు వీళ్ళు తస్కరించినట్టుగా మాకు చెప్పడం జరిగింది. ఆ బైకులు కూడా మేము రికవరీ చేసినాము. సో వీళ్ళు గతంలో A1 ఎవరైతే ఉన్నాడో శివశంకర్ అనే అతని మీద 6 కేసులు ఉన్నాయి. గోల్కొండ పోలీస్ స్టేషన్, జగద్గిరిగుట్ట, కుకట్పల్లి లిమిట్స్లో. అదేవిధంగా A2 ఎవరైతే ఉన్నారో గోవింద అని, ఇతను KTM బైక్ మెకానిక్, ఇతని మీద 4 కేసులు ఉన్నాయి. గోల్కొండలో 2, జగద్గిరిగుట్టలో 2 కేసులు ఉన్నాయి. సో వీళ్ళిద్దరు కూడా గతం నుంచి 2022లో ఒకసారి అరెస్ట్ అయినారు. మళ్ళీ తర్వాత ఇటీవల కాలంలోనే ఈ దొంగతనాలు మొదలుపెట్టగా మా పోలీస్ స్టాఫ్ వీళ్ళని చకచక్యంగా వ్యవహరించి అదుపులో తీసుకోవడం జరిగింది. దీనికి మా డిఐ నాగిరెడ్డి అండ్ హీ స్టాఫ్, అదేవిధంగా SHO, ఏసీపీలని ఈ కేసులో చాకచక్యంగా చేసినందుకు వీళ్ళని అభినందిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.